జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి కూడా తన ఓటు హక్కును ఆల్రెడీ వేయడం కూడా జరిగింది. మరోవైపు కొన్ని పోలింగ్ బూతుల వద్ద స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉండగా పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణలు పెద్దవి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్టార్టింగ్ ఏదుందో అది చదువుతున్నాం. नहीं पहनना है टी शर्ट। कैसा पहनते टी शर्ट? 2 नंबर बोल के पीछे लिखे हुआ है पूरा। ये है इलेक्शन। नहीं पहनना है टी शर्ट। कैसा पहनते टी शर्ट? 2 नंबर बोल के पीछे लिखे हुआ है पूरा। ये है इलेक्शन। మరోవైపు కొన్ని పోలింగ్ బూతుల వద్ద స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉండగా పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణలు పెద్దవి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. షేక్పేట్లోని కొన్ని బూతుల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఆయన పేరు, ఈవీఎంలలో నవీన్ యాదవ్ క్రమసంఖ్య కనిపించేలా టీషర్ట్లు వేసుకుని బూతుల వద్ద తిరుగుతూ ఉండడంతో బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే వాటిని తీసివేయించడంతో వివాదం సద్దుమణిగింది. नहीं पहनना है टी शर्ट। कैसा पहनते टी शर्ट? 2 नंबर बोल के पीछे लिखे हुआ है पूरा। ये है इलेक्शन। नहीं पहनना है टी शर्ट। कैसा पहनते टी शर्ट? 2 नंबर बोल के पीछे लिखे हुआ है पूरा। ये है इलेक्शन।
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కొన్ని పోలింగ్ బూతుల వద్ద స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉండగా పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణలు పెద్దవి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. షేక్పేట్లోని కొన్ని బూతుల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఆయన పేరు, ఈవీఎంలలో నవీన్ యాదవ్ క్రమసంఖ్య కనిపించేలా టీషర్ట్లు వేసుకుని బూతుల వద్ద తిరుగుతూ ఉండడంతో బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే వాటిని తీసివేయించడంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా దాన్ని రీప్లేస్ చేసిన నేపథ్యంలో ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పారంటున్నారు. వర్కింగ్ డేస్ కాబట్టి వీక్ డేస్ కాబట్టి పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారన్నారు. అయితే ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రోన్స్ ద్వారా కూడా ఈసారి ఎన్నికలను పర్యవేక్షిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈసారి ఓటర్స్ కి సంబంధించి అక్కడ మొబైల్ ఫోన్స్ ఎవరైనా తీసుకువెళ్లినా కూడా అక్కడ డిపాజిట్ చేసి మళ్ళీ ఓట్ వేసి వచ్చిన తర్వాత కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి యువత ఎక్కువగా ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఈసారి 6,000 మంది వరకు కూడా కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. మరి ఇంతవరకు అయితే మనం చూస్తూ ఉన్నాము లైవ్స్ లో కూడా, మా ప్రతినిధులు ఇచ్చిన లైవ్ లో కూడా పెద్దవాళ్ళు మాత్రమే వచ్చి ఓటు వేయడం కూడా మనం చూసాము. ముఖ్యంగా కొత్తగా ఎవరైతే ఓటర్ గా నమోదు చేసుకున్నారో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నారు. అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే షేక్పేట్ లో కొంతసేపు ఈవీఎంలు మొరాయించినట్టు కూడా మనం చూసాము. అక్కడ షేక్పేట్ లో వచ్చేసి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వినియోగించుకోవడం జరిగింది. షేక్పేట్ నియోజకవర్గానికి వస్తే బూత్ నెంబర్ 30లో దాంట్లో మొత్తాన్ని మీద 70,000 వరకు ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతసేపు ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా ప్రశాంతంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించే పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అక్కడక్కడ కొన్ని చిన్న సంఘటనలు సహా తప్ప మిగిలిన చోట్ల ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ అప్డేట్ ను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకున్నాం. రామ్ నరేష్, చెప్పండి, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లుంది. షేక్పేట్ లో మాత్రమే కొంత బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగినట్లుంది కదా? జూబ్లీహిల్స్ ఎన్నికలైతే ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కనపడతాయి. కొన్ని చెదురుమదురు ఘటనలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా చేస్తే అదేవిధంగా రహమత్ నగర్ లో కొన్ని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఎన్నికలను కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు ప్రతిష్ఠిస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య కొంత ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పలు చోట్ల అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం స్టేట్ లో ఏదైతే బాబా ఫస్టిజం అదేవిధంగా ఆయన అధికారులు వచ్చి అదేవిధంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్య అయితే స్వల్ప ఘర్షణ చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు అక్కడ చేరుకుని వారందరినీ కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. అక్కడ ప్రస్తుతానికైతే ప్రశాంత వాతావరణం కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం బాబా ఫస్టిజం వ్యవహారంపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీకి అంటే 3 రంగులో ఉన్న టీషర్ట్లు వేసుకొని ప్రచారం పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే టీషర్ట్లు వేసుకొని ఎట్లా ప్రచారం చేస్తారు అంటే ఎన్నికల సందర్భంగా ఎలాంటి ప్రచారానికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉండకుండా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 3 రంగుల జెండాల వేసుకుని అదేవిధంగా దర్శిస్తూ అని చెప్పేసి ప్రచారం సాగిస్తారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన టీచర్లు ఇమీడియట్ గా సూచించాలని చెప్పేసి ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ ఎందుకు దీనిపై చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు
షేక్పేటలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద అయితే స్వల్ప ఉద్రిక్తత కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద అయితే స్వల్ప ఉద్రిక్తత కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ కొంతమంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదాలు కొనసాగుతున్నాయి. వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు అక్కడికి వెళ్లడం జరిగింది. ప్రధానంగా బాబా ఫసీయుద్దీన్ కి సంబంధించిన వ్యవహారం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆయనకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగిన నేపథ్యంలోనే అక్కడ ఉన్న పోలీసులు ఎమ్మటే అక్కడ చేరుకొని వారందరినీ కూడా ఎటున్న వాళ్ళని అటువైపు తరలించిన పరిస్థితి ఉంది. ఆ స్వల్ప ఘటనలు మినహా అంటే ఇటు షేక్పేట అదేవిధంగా రెహమత్ నగర్ కి సంబంధించిన ఏరియాల్లో జరిగిన స్వల్ప సంఘటనలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు ఉదయం నుంచి కూడా 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ అంటే ప్రస్తుతం 9 గంటల ప్రాంతంలో కూడా దాదాపు 8% వరకే ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది. అంటే మందకొడిగా పోలింగ్ అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే ప్రజలు ఓటు వేసేందుకు అంటే ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ వాసులు కొంత నిర్లక్ష్యంగా వహిస్తుంటారు. అయితే ఈసారి ఎన్నికలకు సంబంధించేసి ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి ఇటు ఎన్నికల అధికారులు కానీ పొలిటికల్ పార్టీలు కూడా ప్రయత్నిస్తాయి. మనం ప్రస్తుతం జవహర్ నగర్ ఖైరతాబాద్ 2 ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ కొత్త జనాలకు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బార్లు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ మిగతా ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు కనిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి సునీత ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ కూడా ఓటు వేయడం జరిగింది. వీళ్ళతో పాటు పార్టీలకు సంబంధించిన ప్రముఖులు కొంతమంది అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది అయితే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం అందుతున్న సమాచారం ప్రకారం అంటే ఉదయం 9 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ చూసుకుంటే 8% వరకే నమోదైందంటే అది పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మందకొడిగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. 50% దాటుతుందా లేదా అని చూడాల్సిన పరిస్థితి ఉంది. 10 గంటల తర్వాత నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ మరింత వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మంది అంటే మొదటిసారి ఓటు నమోదు చేసుకున్న ఓటర్లు చాలా మంది ఇంకా ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్టు కనబడట్లేదని తెలుస్తుంది. ప్రధానంగా ఎక్కువగా అబవ్ 40 ఉన్న వాళ్ళే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఫస్ట్ 2 అవర్స్ లో కూడా కొంత పోలింగ్ మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే